హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శుక్రవారం వ్లాగ్ అండి. ఇది కొంచెం పెద్ద వ్లాగ్ చేద్దాము అనని చెప్పి మా వోడు వ్లాగ్ పెడదాం ఎన్నో రోజులైంది మమ్మీ అనని చెప్పి వాడు కూడా లేచాడండి నాతో పాటే. 3 గంటలకు నిజంగా పిల్లల్ని లేపాలంటే బాధేస్తదండి ఆ టైంకి. వద్దు నేనే కాసింత కాసింత కొద్దిగా తీసుకుంటానండి కానీ వాళ్ళని లేపనండి నేను. తర్వాత ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. కాపోతే పెద్ద వ్లాగ్ పెడదాం మమ్మీ అనని చెప్పి చెప్తుంటే చేద్దామని లేచానండి ఈరోజు. ఇదంతా కడుక్కున్నా అండి శుభ్రంగా జాలి డోర్ కూడా శుభ్రం చేసుకున్నాను. చక్కగా చెట్లకు నీళ్లు పోసానండి. నాదొక్క మనీ ట్రీయే ఉందండి. దానికి నీళ్లు పోసుకొని చక్కగా స్నానం చేసుకొనొచ్చి ముగ్గు వేసుకుందాం ఈరోజనని చెప్పి తులసమ్మని కూడా అంతా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాతండి ఇది ఏంటంటే మొత్తంగా పసుపు రుద్దుకుంటాను కదండీ నేను. ఎప్పుడూ కూడా నేను తులసమ్మకు పెయింట్ వేయను కదండీ! దానికోసానికి పసుపు రుద్దుకుంటానండి. మీకు కూడా తెలుసండి. కాకపోతే ఇక్కడ గడపకి ముందు పూస్తున్నానండి. గడప పూజ చేసుకున్న తర్వాతే తులసమ్మని పూజ చేసుకుంటానండి. గడపకి ఇలా పూజించుకుంటే మనము ప్రతి శుక్రవారం కూడా మంచిగా ఇలా పూజించుకోవాలండి. మన ఇల్లు చూస్తే అందంగా ఉంటదనేది ఇక్కడే అండి. మన ఎదురు ఎవ్వరొచ్చినా మన ఇంటికి ఎవ్వరొచ్చినా మంచి కళగా కనపడే ఇవేనండి. ఒక్కరోజు చూడండి మీరిలా పూజించి ఎలా ఉంటదో గడప మనకే దిష్టి తగులుతదా మన ఇంటికి అన్నట్టుగా ఉంటదండి. పసుపు పెట్టి చక్కగా పూజించుకొని ఇటు ఇటువైపు, అటువైపు మంచిగా పువ్వులు పెట్టుకుంటానండి నేను. తర్వాత నాకొచ్చిన ముగ్గులు చాలా చిన్న చిన్నవండి. ఎందుకంటే పెద్ద ముగ్గులు వేయటం నేను చాలా మర్చిపోయానండి అవి ఇంకా. ఇంక చిన్న చిన్న ముగ్గులు వచ్చిన కాడికే ఏస్తానండి. నా ముగ్గులు చూసి నా పిల్లలు నవ్వుతూ ఉంటారండి. వాళ్ళు నవ్వినా నాకేం లేదండి. నాకున్నంత వరకు ఏంటంటే నాకొచ్చింది నేను వేస్తానని చెప్తానండి. మమ్మీ పెద్ద ముగ్గులు నేర్చుకో మమ్మీ. పెద్ద ముగ్గులు వేస్తే ఎనక వాళ్ళు నడవటానికి ఇబ్బందవుతదండి. మాకు కూడా ఇబ్బందవుతది నడవటానికండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా చిన్న ముగ్గేసుకుంటే సరిపోతదండి. కాకపోతే నేను చాలా వరకు ముగ్గులు మాత్రం మర్చిపోయిన మాట నిజమేనండి. ఏంటంటే మీకు నచ్చుతున్నాయో లేదో తెలియదు కానియండి, వచ్చిన ముగ్గులే వేసుకొని, వాటికే పసుపు, కుంకుమ పెట్టుకొని చక్కగా అలంకరించుకోవడం అనేది నాకిష్టమండి. అలంకరణ అంటేనే నాకు చాలా ఇష్టమండి. ఏదైనా సరే అలంకరించుకుంటే అందంగా ఉంటదండి. ఇలా ప్రతి శుక్రవారం పసుపు పూస్తానండి. కింద కూడా చక్కగా పసుపు పూసేసి, ఒక్క తామర పువ్వు యేసుకుంటానండి నేను. ఆ తామర పువ్వు వేసినా ఎవరు తొక్కరండి మాది తొక్కరు. తొక్కకుండానే వేస్తానండి. జాగ్రత్తగా నడుస్తారు. పాపం వాళ్ళు వెనక వాళ్ళు కూడా నిజంగా నా ముగ్గు తొక్కరండి. చాలా జాగ్రత్తగా నడుస్తారు. వాళ్ళు నడిచే దారిలో నేను వెయ్యను కానియండి. కాకపోతే కొంచెం పెద్దగయిన చూత వాళ్ళు తొక్కరండి. అది మాత్రం నాకు నిజంగా మంచిగా అనిపిస్తది. కానీ ముగ్గు తొక్కితే మంచిదంటండి. తొక్కే ఇంట్లోకి రావాలి అని మా ఇంటి ఓనరమ్మ చెప్తూ ఉంటదండి అప్పుడప్పుడు. కానీ ఎప్పుడైనా సరేనండి మనం చాక్ పీస్‌తో ముగ్గు వేసుకోవద్దటండి. చాక్ పీస్‌లో ఎన్ని గీతలుంటే అన్ని కష్టాలొస్తాయమ్మా! ఎప్పుడు చాక్ పీస్ వేయకు అంటదండి. ఎప్పుడన్నా వర్షాకాలం కదండీ! ఎప్పుడన్నా నేను వేసేదాన్ని. వర్షాకాలం కాబట్టి ఇంకా ముగ్గుంటే మొత్తం పోతుంది కదా! అన్నట్టు చాక్ పీస్ ఇంక అప్పటికప్పుడు గీస్తానండి. కానీ వద్దంటదండి ఆవిడి. అందుకని నేను అస్సలు దాని జోలికే వెళ్ళనండి. ఇలా రంగులుంటే కాసింత కొన్ని కొన్ని వేసుకుంటానండి. ఈ రంగులంటే కూడా చాలా ఇష్టమండి నాకు. ఉంచుకుంటాను నేను. ఎప్పుడన్నా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనము జనవరిలో, ఫిబ్రవరిలో అలా మనం తెచ్చుకుంటాం కదండీ! అప్పుడు సంక్రాంతప్పుడు చాలా తీసుకొస్తారండి మా వారు. ఇంకా మధ్య మధ్యలో వేస్తూ ఉంటది కదా! అని చెప్పి తనెక్కడ కనపడినా కూడా తీసుకొస్తాడు. అయిపోతాయి కదండీ! మా వాడు ప్రతీదీ వీడియో తీస్తున్నాడని ప్రతీదీ తీయకురా అని చెప్తే నవ్వుతున్నాడండి అలాగా. నేను బయటే బౌల్స్ అలంకరించుకున్నా అండి ఈరోజు ఇంట్లో కాకుండా. బయటికి పువ్వులు తీసుకొచ్చి ఇలా అలంకరించుకున్నానండి. అలంకరించుకొని మంచిగా పెట్టుకున్నానండి. ఎందుకంటే లేట్ అవుతుంది. ఇలా వ్లాగు నేను తీస్తూ, పూజ చేస్తూ ఉంటే లేట్ అవుతండి. పూజకి లేట్ అవుతది. ఏం లేదు కానీ. కానీ ఏం కాదండి. ఒక్కరోజు మంచి వ్లాగ్ కోసం నేను లేట్ అయినా పర్వాలేదనుకుంటున్నానండి. నాకు ప్రతిరోజు ఇలా బౌల్స్ పెట్టుకోవడం చాలా ఇష్టమండి. నిజంగా ప్రతి ఇంట్లో ఇలా పెట్టుకుంటే ప్రతి గుమ్మం కూడా అందంగా ఉంటదండి. మనకు ఆడవాళ్ళకి అలంకరణ అంటే చాలా ఇష్టమండి. నిజంగా ఒక్కొక్కరికి వీలు కుదరదండి నిజంగా. చెప్పాలంటే వాళ్ళకి కుదరదు కాబట్టే పెట్టుకోరు. కుదిరితే ప్రతి మనిషి కూడా ప్రతి ఆడవాళ్ళకి ఉంటదండి ఇంట్లో చేసుకోవాలని. కాకపోతే ఇది చూసి ఆనందించండి. కుదరని వాళ్ళు నాకు కుదరట్లేదు, నేను లేవట్లేదు తెల్లవారుజామున అనుకోకూడదండి. ఎవరి పరిస్థితి వాళ్ళకండి. తెల్లవారుజామునే లేవాలంటే హెల్త్ కూడా సహకరించదండి. నాకు కూడా ఉంటాయండి హెల్త్ ఇష్యూస్. ఉన్నా కూడా అవన్నీ ఉన్నా నాకు అలవాటయిపోయిందండి ఇలాగా. కానీ అలంకరించుకునేటప్పుడు కొన్ని పూల రెక్కలు మాత్రం నేను తీస్తానండి. ఎందుకంటే అలంకరణ కోసమని విప్పుతాను తప్పితే, నేను దేవుడికి పెట్టినా, బయట పెట్టినా కూడా పువ్వులు పెట్టిన తర్వాతే మిగతా పూలు కొంచెం చించి పక్కకు ఇలా నేను వేసుకోవడం నాకు అలవాటుందండి ఇలాగా.
అందుకే వేస్తాను గానీ పువ్వులు చించాలని నాకు కూడా ఉండదండి. మనకు మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత, ఇలా నేను సాంబ్రాణి పొగ వేసుకుంటానండి. దీపాలు కూడా పెట్టుకుంటానండి. కానీ అంత టైం లేదండి ఈరోజు. దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకోవాలి. నేను చేస్తా అండి ఒకరోజు. ఇలా నేను తర్వాత ఇక్కడికొచ్చేసి తులసి కోటకండి. తులసి కోటకు కూడా పూజించుకుంటున్నానండి. మంచిగా ఎంత నాకు సంతోషం వేస్తదండి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నిజంగా. ఏదన్నా ఒక బాధున్నా మనసులో ప్రతి వ్యక్తికి ఉంటాయండి. ప్రతి బాధలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ ఇలా చేసుకోవటంలో నాకు మాత్రమే ఆనందం ఉందండి. ఎందుకో తెలియదు. నేను ఇవన్నీ చేసుకొని అన్నీ మర్చిపోతా అండి కాసేపు. నాకు ఆనందంగా ఉంటది ఇలాంటివి చేసుకుంటూ ఉంటే. నా పిల్లలు నవ్వుతూ ఉంటారండి. "ఇలాంటియి నీకేంటమ్మా? ఇలాంటి పిచ్చుందేంటమ్మా నీకు?" అనని అంటారండి. ఇది పిచ్చి కాదండి. నాకు చేసుకుంటే నాకు ఆనందం కలుగుతది నా మనసుకని చేసుకుంటా. ఇదేమన్నా తప్పు పని కాదు కదండీ! పూజ విషయం ఇల్లుని పట్టించుకోవడం తప్పు కాదు కదండీ! ఇలా నామం వేసుకుంటూ ఉంటే నాకు నిజంగా నేను సంతోషం మాటల్లో వర్ణించలేనండి. నా పూజ గురించయితే ఏం చెప్పలేనండి నేను. పూజ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. దాని గురించి నాకు రానే రాదండి. చెప్పాలన్నా రాదు నాకు. నా పిల్లలు ఎక్కువ చెప్పమన్నా నేను చెప్పలేను. నాకు కూడా రాదండి. ఇలా నేను ప్రతి పనికి నేనిలా మంచిగా ముగ్గులు వేసుకుంటుంటే నేను ఈ అష్టదళ పద్మం వేసుకున్నప్పుడు మాత్రం సంతోషంగా ఉంటదండి నాకు. ఎందుకంటే ఈజీగా అయిపోయే ముగ్గండి అది. ఎక్కడున్నా ఈజీగా వేసుకుంటానండి ఇలాగ నేను. తులసమ్మకి వేసుకొని మంచిగా పుదించుకున్న తర్వాత ఇలా పద్మం వేసుకొని నేను అందులో కాసిన్ని రంగులు వేసుకోవాలనుకున్నాను కానీ వద్దు ఇంకా కొంచెం చాలులే నాకు పసుపు, కుంకుమే చాలనిపిస్తదండి పద్మంలో. కానీ కాకపోతే కొంచెం గ్రీన్ కలర్ వేయి మమ్మీ కొద్దిగా వేయంటే వేశానండి. నిజంగా మా వోడు లేచి అంటున్నాడండి, "మమ్మీ నువ్వు పొద్దున్నే 3కి లేస్తే ఇలా చిన్న చిన్న పనులన్నీ నువ్వు వీడియో తీసుకుంటూ చేస్తావా?" అంటున్నాడండి. కాకపోతే నేను సక్సెస్ అవ్వాలనే కష్టపడుతున్నానండి. నా పనేనండి ఇది. ప్రతిరోజు చేసే నా పనే నేను మీకు చూపెడుతూ సక్సెస్ అవ్వాలన్నదే నా ఉద్దేశ్యం అండి. ఎందుకంటే మన ఆడవాళ్ళం ఏ పని పట్టుకున్నా కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి. ఇలా నేను తల దూకున్న ఇలా కొంచెం తల దులుపుకొని, ఇలాగ చేత్తోని జుట్టేసుకున్నానండి. వేసుకొని పూజ మొదలేసానండి ఇలాగా. తులసమ్మని పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా పొద్దున. మనం పొద్దున్నే ఇలా పూజా పనులు చేసుకుంటూ ఉంటేనండి, ఏంటో తెలియదు కానండి, ఈ ఆనందం అయితే మాటల్లో వర్ణించలేను నేను. ఇష్టమున్న వాళ్ళకైతే పూజ అనేది ఇష్టమున్న వాళ్ళకైతే నా వ్లాగ్స్ నచ్చుతాయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చూడొచ్చండి. ఎందుకంటే ఎవరైనా చేస్తుంటే మనం చూస్తామండి. చూడమని కాదు. చేస్తుంటే కూడా వ్లాగ్స్ చూస్తాము. అది మంచిగా ఉంటే ఖచ్చితంగా చూస్తామండి. బాగోలేకపోతే చూడనవసరం లేదండి. మీకిష్టం ఉంటేనే నా వ్లాగ్స్ మీకిష్టం ఉన్నాయి కాబట్టే నన్ను ఇంత ఎత్తుకు తీసుకెళ్లారండి మీరు. రోజు రోజుకి నా వ్లాగ్స్ ప్రతిరోజు మీరు చూస్తూ నాకిచ్చే సంతోషం అంతా ఇంతా కాదండి. ఒక్క లైక్ ఇస్తే మీరు నేను సంతోషపడిపోతానండి నిజంగా. నేను చేసిన కష్టమంతా దేవుడికి ఎన్ని పనులు చేసినా, నాకెటువంటి కష్టం వచ్చినా నిజంగా నరుడికి చెప్పనండి నేను. ఆ నారాయణుడికే తెలుసండి నా బాధంతా. ఎంత కష్టమొచ్చినా కానీ నేను ఇలాంటి పనులు చేయటం మాత్రం మానుకోనండి. ఈ శ్రద్ధ మా అమ్మ నుంచే నాకొచ్చిందండి. మా అమ్మ చేసుకునేదండి. ఎంత బాగా చేసుకునేదంటేనండి నిజంగా అలంకారాలు ఆ రోజుల్లో మా అమ్మ నిజంగా ఏంటంటే మందార పూలు అవి ఇవి మనం ఇంట్లో ఉండే పూలే ఉండేయండి. ఆ పూలతో మా అమ్మ అలంకరణ చేస్తే, మా అమ్మ పూజ గది చూస్తే ఎంత కళగా ఉండేదంటే చెప్పలేనండి నేను. అవి చూసే నేను నేర్చుకున్నాను. ఇరుగు, పొరుగు ఎక్కడన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు చూసి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అవి వినేదాన్ని. చెప్పేవాళ్ళు "నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, మంచిగా చేసుకో, ఇలా చేసుకో, అలా చేసుకో" అనేవాళ్ళండి. రోజు చేసుకుంటూ ఉంటేనే అలవాటవుతుందండి. ఏ పూజైనా కూడా. పూజ చేసుకున్న తర్వాత అర్జెంట్‌గా పని పడిందండి. అలా బయటికి వెళ్తే మామిడి పళ్ళు తీసుకున్నామండి. ఈ మామిడి పళ్ళండి చెట్ల మీద పండినవండి ఇవి. ఇప్పుడు చెట్టు కాయలే నేరుగా వస్తాయి కదండీ మే నెలలో. ఈ చివర్లో మాత్రమే మామిడికాయలు తింటాండి. నేను ఫస్ట్‌లో వచ్చినయి తిననండి. మా ఇంట్లో కూడా ఎక్కువ తేవటం లేదు. మా సారొస్తే తెస్తే తిడుతున్నామండి. అవి తేవద్దు కలర్ ఉంటాయి అట్లాగా లోపలంతా తెల్లగుంటదని తిట్టడమేనండి. అలా మాకు కొంచెం హాస్పిటల్ దాకా పనుంటే చూసుకొని అక్కడ టిఫిన్ సెంటర్‌కెళ్ళామండి. టిఫిన్ సెంటర్‌కెళ్ళి అక్కడ మంచిగా ఉంటదండి టిఫిను. కట్టించుకొని ఇంటికి తెచ్చుకున్నాం. అక్కడొక లెమన్ టీ తాగానండి నేను. వచ్చేసిన తర్వాతండి ఇంక ఇంట్లో పనులన్నీ ఇలా చేసుకుంటానండి. నేను సింకు క్లీన్‌గా ఉంచుకుంటానండి. ఇలా ఎందుకంటే నేను సగం పనులు నా సింక్ దగ్గరే చేసుకుంటానండి. ఇప్పుడు ప్లాట్‌ఫారం మన కిచెన్ ప్లాట్‌ఫారం ఉంటది కదండీ! అక్కడే నా పనులు, పూజ పని కానీ ఏదన్నా వంట చేసుకున్న తర్వాత పూజ సామాన్లు తోముకోవడం అలాంటియంతా అక్కడే చేసుకున్నానండి. మాది కొంచెం చిన్నగా ఇరుకుగా ఉంటదండి ఇల్లు. కింద పెట్టలేనండి అన్నీ.
అందుకే పైనంతా శుభ్రంగా పెట్టుకుంటే ఎప్పుడు ఏదన్నా పెట్టుకోవచ్చు నేను అలాగానని చెప్పి నేను శుభ్రం చేసుకున్నా అండి. ప్రతీదీ కూడా కోన కోన, సందు సందు, మూల మూల చేసుకుంటాను నేను వంటగదిలో. అలా ఏం క్లీన్‌గా లేకుండా ఉంచుకోనండి. ప్రతి క్షణం పూజ గురించి ఆలోచించే మనిషికి ఇల్లు గురించి కూడా పట్టింపు ఉంటుందండి. ఇలా నేను పొయ్యి పూజ ఎందుకు చేసుకుంటానంటే ప్రతిరోజు చేసుకుంటానండి నేను. ఇలా పొయ్యి పూజ ప్రతిరోజు ఎందుకు చేసుకుంటానంటే అండి, కరోనా కంటే ముందు, కరోనా తర్వాత మాత్రం నేను చాలా బాధలు అనుభవించానండి. ఎందుకంటే అది నాకే తెలుసు. కరోనాలో చాలామంది చాలా విధాలుగా బాధలు పడ్డారండి. అలాగని కాకుండా ఎందుకంటే ప్రతిరోజు మన పొయ్యి మంచిగా వెలిగి, మనం నిండు కుండలాగా మన పొయ్యి ఎప్పుడూ నిండు కుండలాగా అందరి కడుపు నింపేలాగా ఉండాలండి. నాకు పూజతో పాటు వంటంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. నా పిల్లలకి వండి పెట్టి, నేను తినకపోయినా ఎవరైనా వస్తే పెట్టాలనేదే నా కోరికండి నిజంగా. అదంతా పనులయిపోయిన తర్వాత పూజ పనులు మొదలేసుకున్నానండి. ఏంటంటే పొయ్యి పూజ చేసిన తర్వాత మా వారికి టీ పెట్టి ఇచ్చేసి, నేను తర్వాతొచ్చి ఈ పనులు చూసుకుంటానండి. ఎందుకంటే అర్జెంట్‌గా ఆయనకి 4 గంటలకి లేచినా, 4:30కి లేచినా ఎందుకంటే ఈ మధ్య నాతో పాటే లేస్తున్నాడండి. "రాత్రిపూట లేస్తున్నావు కదమ్మా! బయట ఒంటరిగా ఎందుకనని" చెప్పి ఆయన నాతో పాటే లేస్తున్నాడండి అప్పుడప్పుడు. ఈరోజు నా కొడుకున్నాడండి. ఆయన కూడా లేచాడు. టీ పెట్టి ఇయ్యమంటే ఇచ్చేసానండి. తర్వాత ఈ పూజ పనులు చక్కగా తోముకొని, కడుక్కొని ఇలా హాయిగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఈ పూజ సంబంధించిన సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటానండి. పూజకు సంబంధించిన కుందులు కానియండి, ప్లేటు ఏదైనా క్లీన్ చేసుకున్న రోజు అభిషేకం చేసే వెండి చెంబు మాత్రం శుభ్రంగా ఉంటది. ప్రతిరోజు కూడా నేను ఉత్తరిని అవన్నీ తోముకుంటానండి. ఏదో ఒకరోజు నేను కుందులు తోమనండి. ఏదో ఒక్కరోజు మాత్రం తోమనండి. అవి నేను ఆ చక్ర దీపాలే ఒక్కరోజు తోమలేదండి. ఎప్పుడన్నా ఒకరోజు అలా వచ్చేస్తది. మిగతాయి నేను అన్నీ తోముకొనే పెట్టుకున్నా అండి ఆ రోజు. టిష్యూతో తుడవద్దంటున్నారండి. కాపోతే టిష్యూతో క్లీన్ అవుతదండి. ఈ నూనె గిట్ల ఏమున్నా గూడా క్లీన్ అవుతాయి. తర్వాత క్లాత్ పెట్టి కొంచెం నీళ్లు చల్లి తుడిచేసిన తర్వాతే నేను దీపం పెట్టానండి. ఎందుకంటే నాకు కామెంట్‌లో ప్రతి మాట చెప్పింది నచ్చుతదండి మీరు. మీరు పట్టించుకొని మీరింతలా చూసి నాకు ఇది కాదమ్మా ఇదని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి మాట నేను తీసుకుంటానండి. అన్నీ నాకే తెలుసని నేను అనుకోనండి. కొన్ని మీకు తెలిసినవి కూడా చెప్తారు కదండీ! కాకపోతే నేనెలా ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నానో అలాగే చేస్తానండి పూజ. అలాగే ప్రతి ఒక్క ఇంటి పూజ వేరు వేరుగా ఉంటదండి. ఎందుకంటే పూజ గురించి ఎవరు ఏది చెప్పినా కూడా నేను తీసుకుంటానండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు చెప్పొచ్చు. నాకు తప్పేమీ లేదండి. కాకపోతే నేను చేసేది ఎలా చేసుకుంటూ ఉంటానో రెగ్యులర్‌గా నేను అలాగే చేసుకుంటానండి నా పూజ. మీకు నచ్చినట్లయితేనే మీరు ఏ మాటైనా చెప్తారు. మీకు నచ్చితే నాకు చెప్తారు. నచ్చకుండా ఉన్నా చెప్తారండి. అది నేను తీసుకుంటాను. తప్పు లేదండి అందులో. మీకు నచ్చింది చెప్తున్నారు. మీకున్నది మీకేం చెప్పాలనున్నదే చెప్తున్నారండి నాకు. నాకేం పర్వాలేదండి. కానీ నా పూజ మాత్రం నేను రెగ్యులర్‌గా ఎలా చేసుకుంటాను, ఏంటి అనేదే మీకు నేను చూపించే పనండి. ఇలా నేను స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు ఇలా సన్నజాజులతోటి, విరజాజులతోటి స్వామివారిని నిండుగా అమ్మవారిని కూడా ఇలా వెండి గిన్నెలో పెట్టుకొని మంచిగా పూజించుకున్నానండి. ఈరోజు పరవాన్నం చేశానండి అమ్మవారికి. చక్కగా పరవాన్నం చేసి ఇలా పచ్చకర్పూరం చూడండి ఇలా చల్లుకోవాలండి. సువాసన భరితమైనయి అమ్మకిస్తే ఇవన్నీ చాలా మంచిదండి. ఇలా నీట్‌గా మందారాలతో ఇలా మంచిగా పెట్టుకొని నేను ఏదైనా కూడా స్వామివారికి కొంచెం తులసి దొరికిందండి. ఆ తులసి పెట్టుకొని మంచిగా హారతిచ్చుకున్నానండి. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నందుకు ఎంతో సంతోషమండి. అమ్మవారికి మామిడి పళ్ళు పెట్టి నైవేద్యంగా నేను ఈ పాయసం పెట్టి మంచిగా పరమాన్నం పెట్టి అమ్మవారికి నైవేద్యం ఇలా నేను హారతిని కంప్లీట్ చేశానండి. మొత్తంగా వ్లాగ్‌లో పూజ గురించే చెప్పాలి, పూజ గురించే మాట్లాడాలంటే కొన్ని నేను ఇటు అటు చెప్పినా కూడా ఏమీ అనుకోవద్దండి. నేను ఇంత పెద్ద వ్లాగు చేయనండి నేను. అందుకే చిన్నయి చేస్తాను. కొద్దిగా పెట్టండిరా అని చెప్తాను పిల్లలకండి. లేదమ్మా చెప్పు. నీ గురించి నువ్వు చెప్పుకోవడంలో ఏముంది? నువ్వేం చేస్తున్నావో అదే చెప్తున్నావు కదా! అని పిల్లలు చెప్తూ ఉంటారండి. కానీ నాకు రావండి మాటలు ఎక్కువ తక్కువ. అలాగేనండి ఒక విషయమండి. నేను ఫింగర్ రింగ్‌తో బొట్టు పెడతానండి. పెట్టనని కాదు. నాకా వేలికి కొంచెం ప్రాబ్లమ్ ఉందండి. చిన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంటల్‌గా దెబ్బ తగిలిందండి దాని మీద. అందుకనే ఆ వేలితో నేను వేయడం లేదండి. నొప్పుంటదండి నాకా చెయ్యికి. ఇది రేపటి వ్లాగ్ అండి. రేపటి వ్లాగ్‌లో ఇలా శనివారం రోజు పెట్టుకుందండి ఇది. రేపొస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా నాకు తెలియనిది చెప్పుంటే
ఏమీ అనుకోవద్దండి. పూజ గురించి నాకెక్కువ ఏం తెలీదు. అలంకరణ చేసుకోవడం నాకిష్టమండి.